సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ జోన్లో ఉన్నటువంటి కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 12వ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మార్నింగ్ 6:30కి ఒక 50 ఇయర్స్ లేడీ ఆవిడ ఇంటి ముందు ముగ్గేసుకుంటుండగా ఒక 26 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చైన్ స్నాచింగ్కి ప్రయత్నించినట్టు, ఆ పెనుగులాట్లో సగం 2 తులాల చైన్ ఉంటే 1 తులం ఆవిడ దగ్గర మిగిలిపోయింది, ఇంకొక తులం ఆ దొంగ తీసుకొని పోయినాడు అనేది కంప్లైంట్. దాంతో ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. ఈ లోపల డయల్ 100 కాల్ కూడా వచ్చింది. మా ఇన్స్పెక్టర్ గారు, డిఐ అండ్ క్రైమ్స్ టీము అందరూ కూడా సీన్ విజిట్ చేసినారు, ఆవిడతో మాట్లాడినారు. సో ఆవిడ దగ్గర నుంచి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. తర్వాత మనం సాంకేతిక ఆధారాలతోటి, ఆవిడ ఇచ్చిన వివరాలతోటి తర్వాత మనం లీడింగ్ తీసుకొని అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు సాయి తేజ. ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతను ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇప్పుడు ప్రజెంట్గా కేపీహెచ్బి కాలనీలో ఉంటున్నాడు. సో ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ బెట్టింగ్ వ్యసనానికి లోనై డబ్బులు సరిపోక ఏదైనా చేయాలని ఈ దొంగతనం చేయడం జరిగింది. మా వెరిఫికేషన్లో ఇతని మీద పాత కేసులు కూడా ఇప్పటివరకు తెలియలేదు. సో అతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేసాము. ఇవాళ అతన్ని రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. అతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోను, వివో మోడల్, ఒక పల్సర్ మోటార్ బైక్ అండ్ ఆల్సో గోల్డ్ మంగళసూత్రం 1 తులం అంటే సగం తెగిన గోల్డ్ మంగళసూత్రం స్వాధీనం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.